సో లెట్స్ స్టార్ట్ టుడేస్ సెషన్. సో ఇవాళ మనం అంటే లాస్ట్ టైం మీకు వాళ్ళు గుర్తుంటే మనం నెంబర్స్ బేసిక్ టైప్స్ ఏంటి, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, అండ్ హౌ టు ఐడెంటిఫై, హౌ టు చెక్, ఇవన్నీ చూసుకున్నాం. అండ్ ఇన్ టుడేస్ క్లాస్ వి విల్ గో వన్ స్టెప్ ఫర్దర్. అంటే మనకు బేసికల్ గా ప్రైమ్ నెంబర్స్ ఏంటి అని ఇలాంటి క్వశ్చన్స్ అడగరు క్యాట్ లో, బట్ వీ విల్ యూస్ దోస్ కాన్సెప్ట్స్ టు సాల్వ్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్ అన్నమాట. But before getting into the actual problems, so there are few more concepts which we need to know. So we'll take it slowly. So let's go through each one of these things. Okay. So modulus. So modulus అంటే మీకు ఐడియా ఉంటుంది. సో modulus అనేది జనరల్ గా ఒక దాని ఒక వాల్యూ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా, సో మాడ్యులస్ ని దీన్ని మనం ఇలా ఈ నొటేషన్ తో ఐడెంటిఫై చేస్తాం. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. సో మాడ్యులస్ అంటే ఏంటంటే దాని వాల్యూ, ఒక దాని సైజ్ ఎంత అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ 3 అన్నాం అనుకోండి, అది 3 ఉంటుంది. మాడ్యులస్ ఆఫ్ 3.2 అంటే 3.2. మాడ్యులస్ ఆఫ్ -3.4 అన్నాం అనుకోండి, ఎంత అవుతుంది అది? 3.4. సో ఇదేంటంటే ఇప్పుడు సో ఇటువైపు ఇక్కడ 0 పెట్టి ఇక్కడ 1 2 3 ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్స్, ఇక్కడ -1 2 3 ఇలా అనుకున్నారు అనుకోండి. సో ఒకవేళ -3.4 అంటే ఇట్ విల్ బి సంథింగ్ లైక్ దిస్. ఓకే, +3.2 అన్నాం అనుకోండి, ఇలా ఉంటుంది, ఇంత పెద్దగా ఉంటుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డైరెక్షన్, మనకు ఈ పర్టికులర్ డిజిట్ ఆర్ నెంబర్ యొక్క ఇది సైజ్ ఎంత అనేది వి విల్ గెట్ ఫ్రమ్ మాడ్యులస్. సో ఇట్ షోస్ ద మీకు మామూలుగా యూ హ్యావ్ ఫ్రీక్వెన్సీ అండ్ సైజ్ రైట్ ఇన్ వేవ్స్ లో. సో అలాగా ఇదేంటంటే దాని లెంత్ ఎంత అని చెప్పడానికి మనం మాడ్యులస్ అనే కాన్సెప్ట్ వాడతాం. ఓకే, దాని తర్వాత సెకండ్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ. బిఫోర్ దట్ ఇది క్లియరా మాడ్యులస్ అంటే ఏంటనేది? సో మీకు ఏదన్నా నెంబర్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ 4.3, దీని మోడ్ ఎంత అంటే ఇట్స్ 4.3. -4.3, దీని మాడ్యులస్ ఎంత అంటే 4.3. ఓకే, సో దిస్ ఈస్ జస్ట్ ద సైజ్ ఆర్ హౌ బిగ్ దట్ పర్టికులర్ వాల్యూ ఇస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డైరెక్షన్. అంటే అది పాజిటివా నెగిటివ్ అని చూడకుండా ఆ పర్టికులర్ నెంబర్ ఒక వాల్యూ ఎంత పెద్దది అని చెప్పడానికి మనం మాడ్యులస్ అనేది అనే ఫంక్షనాలిటీ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు ఇవాళ ఈ మూడు ఏంటంటే దే ఆర్ కాల్డ్ ఫంక్షన్స్. సో మాడ్యులస్ ఫంక్షన్, గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ, లీస్ట్ ఇంటీజర్ వాల్యూ. సో మాడ్యులస్ అంటే అర్థమైందా మీకు? మీరు మాట్లాడాలి, మనం ఇంటరాక్టివ్ గా పెట్టుకుంటే అందరికి క్లియర్ గా, అంటే మీకు అర్థం అవుతుందా లేదా, లేకపోతే మళ్ళీ రిపీట్ చేయాలన్న విషయం నాకు తెలుస్తుంది. అట్లీస్ట్ ఎస్ సార్ అని చెప్తే చాలు, లైక్ ఐ విల్ ప్రొసీడ్. Yes, sir. ఓకే, సో ఇది మాడ్యులస్ అనేది మన యాజ్ ఐ టోల్డ్, సో దిస్ జస్ట్ టెల్స్ ద సైజ్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ. ఓకే, సో గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ అనేది కూడా చాలా సింపుల్ కాన్సెప్ట్. అగైన్ నేను మీకు ఈ నెంబర్ ఇలా గీసుకొని చూపిస్తాను. సో గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ అంటే ఇప్పుడు 1.3 అని ఉందనుకోండి. ఓకే, సో దీని గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ అంటే ఇలా నోటేట్ చేస్తాం అనమాట, ఇలా కానీ లేకపోతే ఇలా కానీ. సో మీరు తేడా చూసుకున్నట్టయితే మాడ్యులస్ అంటే జస్ట్ స్ట్రైట్ లైన్స్ ఉంటాయి, గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూలో ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి అనమాట. సో గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ అంటే ఈ నెంబర్ కంట తక్కువ ఉన్న బిగ్గెస్ట్ ఇంటీజర్ ఏంటి అంటే, మనం ఒకవేళ ఈ నెంబర్ ని రౌండ్ ఆఫ్ చేస్తాం. మన జనరల్ గా రౌండ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. 1.6 వస్తే దాన్ని 2 చేయడము, లేకపోతే 1.1 వస్తే 1 చేయడం, దగ్గరున్న ఇంటీజర్ కి మనం రౌండ్ ఆఫ్ చేస్తాం. సో గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ అంటే ఏంటంటే ద గ్రేటెస్ట్ ఇంటీజర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు దట్ పర్టికులర్ నెంబర్. ఇప్పుడు దీనికి గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. ఓకే, సో 2.6 ఉందనుకోండి, దాని గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ ఎంత? 2. అంటే మీకు ఒకవేళ గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ మళ్ళీ ఇలాగా 1 2 3 ఇలా ఉందనుకోండి. ఓకే, సో ఒక నెంబర్ ఇక్కడ ఉంది, 1.3 ఇక్కడ ఉంటే
దీనికి గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ అంటే ఈ నెంబర్ ఫామ్ అవ్వడానికి గ్రేటెస్ట్ ఇంటీజర్ ఏది వాడాం 2.623 అనుకుంటా కదా సార్. అదే జనరల్ రౌండ్ ఆఫ్ లో మనం అలా చేస్తాం. కానీ గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ, లీస్ట్ ఇంటీజర్ వాల్యూ అంటే గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ అనేది దానికంటే తక్కువది అనమాట. అంటే ఇప్పుడు మీరు 2.6 ని మనం ఎలా చూడొచ్చు, ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 0.6 అనుకొని చూడొచ్చు కదా. సో ఇది గ్రేటెస్ట్, ఇది ఇంటీజర్ వాల్యూ, ఇది డెసిమల్ వాల్యూ. సో ఇది ఎంత ఉండొచ్చు, హైయెస్ట్ 2. సో అందుకని దానికంటే తక్కువ నెంబర్ అనమాట. అంటే ఇది రెగ్యులర్ రౌండింగ్ ఆఫ్ కాదు, ఇది రౌండింగ్ డౌన్ అంటాం అనమాట. రౌండింగ్ డౌన్ అంటే దాని కింద ఉన్న వాల్యూ, దాని కింద ఉన్న గ్రేటెస్ట్ ఇంటీజర్. మన గ్రేటెస్ట్ ఇంటీజర్ అని ఎందుకంటాం అంటే 2.6 ని మనం 1 ప్లస్ 1.6 అని కూడా చెప్పొచ్చు. కానీ దిస్ ఇస్ నాట్ ద గ్రేటెస్ట్ ఇంటీజర్, 2 ఇస్ ద గ్రేటెస్ట్ ఇంటీజర్. కానీ దాన్ని 3 ప్లస్ ఇంకొక ఫ్రాక్షన్ లో మనం చూపించలేం, ఇది అవ్వదు. సో ద గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ ఇస్ 2 అనమాట. ఒక నిమిషం, నేను మళ్ళీ ఇది మొత్తం అరెస్ట్ చేసి క్లియర్ గా చెప్తాను. సో గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ అంటే ఏంటంటే ఆ నెంబర్ ఫామ్ అవ్వడానికి గ్రేటెస్ట్ ఇంటీజర్, అన్నిటికంటే పెద్ద ఇంటీజర్ ఏది వాడతామో ఆ ఫంక్షన్ రిటర్న్ చేసేది అనమాట. ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ రౌండింగ్. రెగ్యులర్ రౌండింగ్ లో మనం ఏం చేస్తాం, 0.5 కంటే ఎక్కువ ఉంటే నెక్స్ట్ నెంబర్ పెడతాం, 0.5 కంటే తక్కువ ఉంటే దాని కింద నెంబర్ తో రౌండింగ్ ఆఫ్ చేస్తాం. కానీ గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ అనేది ఏంటంటే ఇట్స్ ఎ స్పెషల్ ఫంక్షన్. ఓకే, సో ఇట్స్ ఎ న్యూ కాన్సెప్ట్. సో ఇది ఓన్లీ ఫర్ రౌండింగ్ డౌన్. అంటే మీకు ఒక 3.9 ఉన్న గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ 3 అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇంకొంచెం మనం క్లియర్ గా రాసుకుంటే దీన్ని మనం రౌండింగ్ డౌన్ అంటాం, దీన్ని మనం రౌండింగ్ అప్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీకు 0, 1, 2 ఇలా నెంబర్స్ ఉన్నాయనుకోండి. ఓకే, సో నేను ఇప్పుడు 2.6 ఇచ్చాను కదా, సో 2.6 అంటే ఇక్కడ ఉంటుంది. సో దీని గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ ఫంక్షన్ ఏంటి, ఇలా g ఆఫ్ 2.6 లేదా కొందరు ఓన్లీ 2.6 ఇలా కూడా రాస్తారు స్క్వేర్ బ్రాకెట్స్ లో. ఇలా రాసినప్పుడు దీనిది ఏమవుతుందంటే దీనికంటే వెనకాల ఉన్న నెంబర్ ఏంటో అది పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, సో మీకు ఇది పాజిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఇట్స్ వెరీ ఈజీ, ఎందుకంటే ఈ డాట్ ముందు ఏముంటుందో అది రాసేసుకుంటే సరిపోతుంది. అదే నెగిటివ్ అనుకో, సో ఇలా ఉందనుకోండి, నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, సో నెగిటివ్ నెంబర్స్ కూడా చాలా ఈజీ. కాబట్టి జస్ట్ ఏంటంటే మనం కొంచెం ఈ నెంబర్ లైన్ కనుక గుర్తు పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు నేను -1.6 అన్నాను అనుకోండి, అది ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది -1.6. సో నేను ఒకవేళ గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ ఆఫ్ -1.6 అంటే వాట్ ఇట్ విల్ బి, ఇట్ విల్ బి దీనికంట వెనకాల ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్, అదేమవుతుంది -2. ఓకే, సిమిలర్లీ లీస్ట్ ఇంటీజర్ వాల్యూ అని అంటారు. లీస్ట్ ఇంటీజర్ వాల్యూ అని అంటే దానికంట నెక్స్ట్ వచ్చే స్మాలెస్ట్ ఇంటీజర్ ఏంటి, అంటే 2.6 తర్వాత కన్నా లేకపోతే ఆ నెంబర్ తర్వాత వచ్చే నెక్స్ట్ లీస్ట్ ఇంటీజర్ ఏంటి. సో ఇప్పుడు దీనికి జనరల్ గా ఇలా అని కూడా అంటారు, అంటే దీని సింబల్స్ రకరకాలుగా ఉంటాయి. ఒకటి L ఆఫ్ X అని కూడా చూపించవచ్చు, లేకపోతే ఇలా అన్న చూపిస్తారు. ఒకవైపు స్క్వేర్ బ్రాకెట్ పెట్టి ఇంకోవైపు మామూలు బ్రేసెస్ పెడతారు. ఓకే, సో ఈ నొటేషన్ ఇలా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, సో లీస్ట్ ఇంటీజర్ వాల్యూ ఆఫ్ 2.6 అంటే ఏమవుతుంది, 2.6 తర్వాత వచ్చే ఇంటీజర్స్ లో అన్నిటికంటే లీస్ట్ వాల్యూ ఏంటి, 3. అంటే దాని నెక్స్ట్ ఇంటీజర్ మనం రాయాలి. సో లీస్ట్ ఇంటీజర్ వాల్యూ ఆఫ్ ఇందాక మనం -1.6 అని పెట్టుకున్నాం, -1.6 తర్వాత వచ్చేది ఏంటి, -1. ఓకే, సో గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ అంటే రౌండింగ్ డౌన్, లీస్ట్ ఇంటీజర్ వాల్యూ అంటే రౌండింగ్ అప్. సో మీరు మైండ్ లో నెంబర్ లైన్ కనుక పెట్టుకుంటే దాని లెఫ్ట్ సైడ్ వచ్చే ఏదన్నా నెంబర్, ఇప్పుడు ఇంకొకటి జస్ట్ లీస్ట్ ఇంటీజర్ వాల్యూ ఆఫ్ 2 అన్నాం అనుకోండి, అది 2 అవుతుంది. గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ ఆఫ్ 2 అన్నాం అనుకోండి, 2 అవుతుంది. సో మనకు అబ్సల్యూట్ ఇంటీజర్స్ ఉంటే మనకు ఏ కన్ఫ్యూజన్ లేదు, ఇట్ విల్ బి ద సేమ్ నెంబర్. బట్ మనకు డెసిమల్స్ ఉన్నప్పుడు గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ అంటే మీరు మైండ్ లో దానికి లెఫ్ట్ సైడ్ వచ్చే ఫస్ట్ ఇంటీజర్ ఏంటి అని మైండ్ లో పెట్టుకుంటే మీరు ఈజీగా వస్తుంది. అండ్ లీస్ట్ ఇంటీజర్ వాల్యూ అంటే దానికి రైట్ సైడ్ ఉన్న నెక్స్ట్ ఇంటీజర్ ఏంటి అని రాసుకుంటే అది లీస్ట్ ఇంటీజర్ వాల్యూ మీకు వచ్చేస్తుంది. ఇది క్లియరా మీకు?
ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ అది గ్రేటెస్ట్ ఇంటీజర్ 2.6 కి 2 ఎలా అయింది సార్ అది? ఓకే. సో దీని ముందు మనం ఏంటంటే గ్రేటెస్ట్ ఇంటీజర్ అనే కాన్సెప్ట్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు ఒక నెంబర్ ఉందనుకోండి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సే ఒక 3 గ్లాసెస్ ఉన్నాయనుకోండి. ఓకే. 3 గ్లాసెస్ లో వాటర్ ఉంది. ఓకే. సో ఇందులో ఫుల్ ఉంది. ఈ సెకండ్ గ్లాస్ లోను వాటర్ ఫుల్ ఉంది. ఇందులో హాఫ్ ఉంది అనుకోండి. ఓకే. సో మీరు దీన్ని ఎన్ని గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఉన్నాయంటే ఏం చెప్తారు మీరు? 2.5. ఎందుకంటే 1, 2 ఇక్కడ 0.5. కరెక్ట్? ఇది అర్థమైందా? ఎస్. ఓకే. సో ఇందులో ఇప్పుడు నేను గ్రేటెస్ట్ ఇంటీజర్ అంటే ఇప్పుడు ఈ నెంబర్ ఫామ్ చేయడానికి ఎన్ని ఫుల్ ఇంటీజర్స్ అంటే మీకు తెలుసు కదా, ఇంటీజర్స్ అంటే 1, 2, 3, 4, 5 ఇవే. ఓకే. 0.1, 0.2 ఇవన్నీ ఫ్రాక్షన్స్ అంటాం. ఓకే. సో ఇప్పుడు ఈ నెంబర్ ఫామ్ చేయడానికి ఎన్ని ఇంటీజర్స్ అంటే మాక్సిమం ఎన్ని ఇంటీజర్స్ వాడామంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు 2.5 ని నేను 2 దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ. ఇది ఒక్కటే ఎందుకు అవుతుంది అంటే ఇప్పుడు మేము 2.5 ని 2 + 0.5 అని చెప్పొచ్చు. ఓకే. ఇంకొందరు 1 + 1.5 అంటే ఈ 2.5 ఎలా వచ్చింది అని అంటే ఓకే, ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ప్లస్ ఒక 0.5 గ్లాస్ ఆఫ్ వాటర్ అని చెప్పొచ్చు, లేదా ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఒక 1.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ ఇంటీజర్ వాల్యూస్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ క్రియేటింగ్ దిస్ బిగ్గర్ నెంబర్. దీస్ ఇంటీజర్స్ అంటే ఒక నెంబర్ ని కనుక మనం ఒక ఇంటీజర్ ఒక నెంబర్ ఉందనుకోండి, దాని ఒక ఇంటీజర్ ప్లస్ ఒక ఫ్రాక్షన్ రూపంలో పెట్టుకుంటే మనకు రకరకాల వాల్యూస్ వస్తాయి. 2 వస్తుంది, 2 + 0.5 వస్తుంది, 1 + 1.5 వస్తుంది. సో ఇవన్నీ వస్తుంది. సో వీటన్నిటిలో వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇంటీజర్ విచ్ వీ కెన్ గెట్ అనేదే మన గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ ఫంక్షన్ అన్నమాట. సో మీరు మన నెంబర్ లైన్ లో ఒక నెంబర్ ఎక్కడన్నా ఉంది అనుకుంటే దానికంట లెఫ్ట్ సైడ్ లో ఉన్న అంటే దానికంట తక్కువ ఉన్న ఇంటీజర్ వాల్యూ ఏంటో అదే గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ. ఓకే సార్. క్లియర్? మీరు కన్విన్స్ అయ్యారా? కన్విన్స్ అవ్వకపోతే ఐ అగైన్ రిపీట్. ఎందుకంటే మనకి కాన్సెప్ట్స్ క్లియర్ గా ఉంటే ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తాం. ఎందుకంటే ఇప్పుడు నేను ఓన్లీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2.5 అంటే ఓకే పాయింట్ ముందున్న నెంబర్ అని గుర్తుపెట్టుకున్నారు అనుకోండి ఇలాగా, కానీ -1.3 వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడ మీకు -1 అని రాసేస్తే అక్కడ మీకు రాంగ్ అవుతుంది. సో -1.3 వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కడ -1.3 అంటే ఇక్కడ ఎక్కడ వస్తుంది. సో దాని లెఫ్ట్ సైడ్ లో ఉన్నది ఏంటి? -2. ఓకే. సో మీరు జస్ట్ నెంబర్ ఎప్పుడు అంటే నేను ఎడిషన్స్ మన స్పీడ్ మ్యాథ్స్ లో కానీ దాని తర్వాత నేను ఎంఫసైజ్ చేసేది ఏంటంటే రిమెంబర్ ద నెంబర్ లైన్. మనకు జీసీడీ, హెచ్సిఎఫ్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇప్పుడు మనం చదవబోతున్నాం. వాటన్నిటిలో మీకు నెంబర్ లైన్ అనేది మైండ్ లో ఉంటే చాలా అంటే మనకి ఏంటంటే విజువల్ మెమరీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. మనం ఏదైనా చూసినప్పుడు విజువలైజ్ చేసుకుంటే అది మీరు కాన్సెప్ట్ లో అర్థం చేసుకోవడం కంటే విజువలైజ్ చేసుకుంటే చాలా ఈజీగా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో దట్స్ ద రీజన్ నేను ప్రతి కాన్సెప్ట్ కూడా ఐఎమ్ ట్రైంగ్ టు యూస్ ద నెంబర్ లైన్ సో దట్ మీరు అక్కడ కాన్సెప్ట్ మీకు గుర్తుంది అనుకోండి. ఇప్పుడు ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మాడ్యులస్ అన్నాం. మాడ్యులస్ అంటే మనం ఏది వచ్చినా దాని వాల్యూ అని చెప్పకుండా అది ఎంత లెంత్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 1, 2, 3, 4 ఉందనుకోండి. ఓకే. ఇటు పక్క -1, -2, -3, -4 ఉందనుకోండి. ఇప్పుడు నేను మాడ్యులస్ ఆఫ్ 2, మాడ్యులస్ ఆఫ్ -4 ఈ రెండిట్లో ఏది పెద్దది అంటే మీకు మీరేం చెప్పాలి? జనరల్ గా 2 ఈస్ గ్రేటర్ దాన్ -4. కానీ మాడ్యులస్ ఆఫ్ 2 అంటే దాని డైరెక్షన్ తో సంబంధం లేకుండా అది ఎంత దాని లెంత్ ఎంత అనేది ఒక్కటే చూస్తాం. సో -2 అంటే ఒక 2 అంటే 2 యూనిట్స్ వచ్చింది మాడ్యులస్ ఆఫ్ 2. కానీ -4 కి ఇట్స్ 4 యూనిట్స్. సో మాడ్యులస్ ఆఫ్ -4 వుడ్ బి గ్రేటర్ దెన్ 2. సో ఇలా మీరు విజువల్ గా గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైపోతుంది. మాడ్యులస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డైరెక్షన్ ద సైజ్ ఆఫ్ దట్ పర్టికులర్ నెంబర్. ఓకే. సో ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే లెట్ మీ జస్ట్ ఇరేస్ దిస్. ఓకే. ఓకే. సో ఇప్పుడు సో ఇక్కడ మీరు
ఇది ఒక ప్లేస్ తీసుకోండి. ఓకే, సో ఇక్కడ 0 దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇల్లు ఉంది అనుకోండి. ఓకే, మన డైరెక్షన్ ఈ డైరెక్షన్ లో మెజర్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మీ ఇంటి దగ్గర నుంచి సే ఫర్ ఎగ్జాంపుల్ యువర్ కాలేజ్ ఓకే ఈస్ 4 కిలోమీటర్స్ అనుకుందాం. ఓకే, సో ఈ డైరెక్షన్. ఓకే, మన డైరెక్షన్ ఇది పాజిటివ్ అనుకుంటున్నాం. సో మీ ఇంటి నుంచి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక 6 కిలోమీటర్స్ కి ఇటు పక్క బస్ స్టాప్ ఉంది అనుకుందాం. ఓకే, అంటే దిస్ ఈజ్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ద మాడ్యులస్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఏమంటాను, అరే మన డైరెక్షన్ ఈ డైరెక్షన్ లో చూస్తున్నాం కదా, సో ఇటువైపు అన్ని ప్లస్ అనుకుందాం, ఇటువైపు అన్ని మైనస్ అనుకుందాం అని మనం ఇది అనుకున్నాం అనుకోండి. సో ఇక్కడ నుంచి మీ స్కూల్ లైక్ కాలేజ్ ఎంత డిస్టెన్స్ ఉందంటే ఇట్స్ +4 బికాస్ వీఆర్ మెజరింగ్ ఇట్. బట్ ఇక్కడ నుంచి బస్ స్టాప్ ఎంత ఉందంటే -6, ఎందుకంటే ఈ డైరెక్షన్ లో మనం నెగిటివ్ అనుకుంటున్నాం. సో మాడ్యులస్ అనేది ఇప్పుడు ఈ రెండిట్లో ఏది దూరం, ఏది ఎక్కువ అని అంటే దిస్ వన్ ఇస్ గ్రేటర్ దెన్ దిస్ వన్. ఎందుకంటే మీరు డైరెక్షన్ ప్లస్ అండ్ మైనస్ అనేవి ఓన్లీ డైరెక్షన్స్ మాత్రమే. ఓకే, ఒక వైపు వెళ్తే ప్లస్ అంటాం, ఇంకో వైపు వెళ్తే నెగిటివ్ అంటాం, కానీ దాని సైజ్ అనేది ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ దట్. ఓకే, సో మాడ్యులస్ అనేది ఏంటంటే ఇట్ ఓన్లీ మెజర్స్ ద సైజ్ ఆఫ్ ఎ పర్టికులర్ నెంబర్. సో ఇప్పుడు నేను మీ ఇంటి నుంచి ఏది దగ్గర అని అంటే వాట్ విల్ యూ సే? కాలేజ్. ఏది దూరం అంటే బస్ స్టాప్. సో ఈవెన్ దో దిస్ ఈజ్ ఆన్ ద నెగిటివ్ డైరెక్షన్, సో ఇటువైపు పాజిటివ్ అనుకున్నాం కాబట్టి ఇటు వెనకాల వైపు వెళ్ళినా బికాస్ వీఆర్ ట్రావెలింగ్ లార్జర్ డిస్టెన్స్ దిస్ విల్ బి హయ్యర్ దెన్ దిస్. సో మాడ్యులస్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఓన్లీ దట్. సో సైజ్ ఆఫ్ ద నెంబర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైన్ ఆఫ్ దట్ పర్టికులర్ నెంబర్. గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ అంటే ఒక నెంబర్ ఫామ్ చేయడానికి ఓకే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఏది యూస్ చేస్తాం. ఓకే, సో దానికంటే తక్కువ అంటే మీరు ఒక నెంబర్ ఫామ్ చేయాలంటే ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్ వాడుకుంటారు, ఒక ఫ్రాక్షన్ వాడుకుంటారు. సో అందులో మాక్సిమం ఇంటీజర్ ఏది వాడుకోగలం టు క్రియేట్ దట్ నెంబర్ అని చెప్పడానికి వీ హ్యావ్ దిస్ గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ ఫంక్షన్. సో మీకు ఈ నెంబర్ లైన్ కూడా ఇలాగే విజువల్ గా గుర్తుపెట్టుకుంటే ఏదైనా నెంబర్ వచ్చి గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ అంటే దాని లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్ ఏంటో రాసుకుంటే అది ఈజీ అయిపోతుంది. లీస్ట్ ఇంటీజర్ వాల్యూ అంటే దాని రైట్ సైడ్ ఉన్న వాల్యూ రాసుకుంటే ఈజీ అయిపోతుంది. అంటే మీకు ప్రాక్టీస్ చేసినప్పుడు పాజిటివ్ నెంబర్స్ కి వెరీ ఈజీ. అంటే ఇప్పుడు మనం గ్రేటెస్ట్ ఇంటీజర్ 1.3 ఏంటంటే 1 అని రాసేస్తాం, లీస్ట్ ఇంటీజర్ ఆఫ్ 1.3 ఏంటంటే 2 అని రాసేస్తాం. అలాగే నెగిటివ్ నెంబర్స్ కి గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ -1.3 అంటే -2, ఎందుకంటే -1.3 ఇక్కడ వస్తుంది మనకు 1 2 -1.3 ఇక్కడ వస్తుంది. సో దాని లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇది. లీస్ట్ ఇంటీజర్ వాల్యూ ఆఫ్ -1.3 ఏంటంటే దాని రైట్ సైడ్ ఉన్నది అదేంటి -1. సో మీకు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏమొస్తుందంటే ఒక పాజిటివ్ ఉంటే ఇదే పెట్టేసుకోవాలి, లేకపోతే నెగిటివ్ అదే లీస్ట్ అంటే ఒక +1 యాడ్ చేసుకోవాలి. అదే నెగిటివ్ అయితే -1.3 అయితే దాని లెఫ్ట్ సైడ్ -2. సో ఇది చేంజ్ అవుతుంది, బట్ లీస్ట్ ఇంటీజర్ వాల్యూ అన్నప్పుడు అది సేమ్ ఉంటుంది. సో ఇది కాన్సెప్ట్స్. సో ఇది క్లియర్ గా ఉందా మీకు? ఇది వెరీ సింపుల్ అన్నమాట. మనకు జస్ట్ ఒకసారి ఆ విజువల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ పెట్టుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది కాన్సెప్ట్. చెప్పండి, ఇది అర్థమైందా లేకపోతే ఇంకొకసారి రిపీట్ చేయమంటారా? ఓకే ఓకే గుడ్. సో మనకు ఇప్పుడు క్యాట్ లో ఎలాంటివి వస్తాయి? ఓకే, మీ క్యాట్ లో ఏంటంటే ఫాస్ట్ ఇలా వచ్చేస్తుంది అనమాట. అంటే మీకు విడిగా ఇంకా వేరే ఏమి కంటెక్స్ట్ ఇవ్వకుండా దీని వాల్యూ ఎంత అని అంటారు. ఓకే, సో మీరు ఐడియల్ గా అయితే ఎలా చేస్తారు ఇది? సో మనకు మాడ్యులస్ తెలుసు, జీసీడీ తెలుసు. ఓకే, సో మనం ఒక ఫస్ట్ స్లో చేద్దాం, దాని తర్వాత విల్ ట్రై టు డూ థింగ్స్ ఫాస్టర్. ఇప్పుడు 3.4 మోడ్ అంటే ఏంటి? అది ఎంత వాల్యూ ఉందో అది. ఓకే, -4.2 మోడ్ అంటే దాని సైజ్. అది మనకు సైన్ తో దాని ప్లస్ మైనస్ అనే దాంతో సంబంధం లేదు. సో ఇది 4.2. ఇప్పుడు గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ ఆఫ్ 6.2 అంటే 6.2 కి లెఫ్ట్ సైడ్ వచ్చే నెంబర్ ఏంటి? నెంబర్ లైన్ లో 6. ఓకే, దాని తర్వాత గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ ఆఫ్ -8.3. -8.3 అంటే దాని లెఫ్ట్ సైడ్ వచ్చే నెంబర్ ఏంటి? గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ -9. ఓకే,
సో ఇప్పుడు ఇలా వచ్చింది అనుకోండి 3.4 + 4.2 అంటే 7.6. ఇది -9 కాబట్టి -3. సో ఇట్ విల్ బికమ్ 4.6. సో ఇది ఆన్సర్. సో మీకు ఇది కనపడుతుంది కదా స్క్రీన్? ఇప్పుడు కొత్త స్క్రీన్ కనపడుతుందా మీకు? ఓకే. ఎస్ సార్ కనిపిస్తుంది. ఓకే. ఏదో మెసేజ్ వచ్చింది ఫ్రమ్ జూమ్. సో సో ఇది 4.6. సో మీకు ఆన్సర్స్ ఇలా 4.6, 4.2, 4.3, 4.1 ఇలాంటి 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఓకే. అది రెగ్యులర్ ప్యాటర్న్ అన్నమాట. సో మీకు ఇలాంటి వచ్చినప్పుడు ఫాస్ట్ గా మీరు 3.4, 4.2, 6, 8 -8.3 అని. ఇప్పుడు సెకండ్ మనం చూద్దాం లీస్ట్ వాల్యూ. సో దీని ఏంటంటే మీరు ఫస్ట్ లోపల మన లోపల నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే. ఫస్ట్ ఇది 3.2 - 4.3 అంటే -1.1. -1.1 మోడ్ అంటే 1.1. సో లీస్ట్ ఆఫ్ 1.1 అంటే 1.1 కంటే రైట్ సైడ్ వచ్చేది ఏంటి? 2. సో 2 విల్ బి ద ఆన్సర్. ఓకే. సో ఇప్పుడు మూడోది మీలో ఎవరన్నా యూ హెల్ప్ మీ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఓకే. సో ఎవరు చేస్తారు? ఎనీబడి వాంట్స్ టు వాలంటీర్? కలిసి చేద్దాం. ఏం మొహమాట పడకండి. మీరు ఒకసారి మీరు చేసిన ఫీలింగ్ మీకు వస్తే చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుంది. ఓకే. సో g ఆఫ్ 3.2 ఏముంటుంది చెప్పండి? ఓన్లీ ఈ లోపల ఒక్కటి చెప్పండి. g ఆఫ్ 3.2 3. కరెక్ట్. ఇది 3 ఆఫ్ మోడ్. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మోడ్ ఆఫ్ 3.2 ఎంత అవుతుంది? 3.2. ఓకే. నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు మోడ్ 3 అంటే 3. g ఆఫ్ 3.2 అంటే 6. ఓకే. సో ఇది మనకు ప్లస్లు మైనస్లు అంటే కొంచెం ఈజీ, మనం ఫాస్ట్ గా చేసేయగలం. ఇప్పుడు ఇది రెండోది ఇంకొకరు ఎవరైనా వాలంటీర్ చేయండి. ఇది మల్టిప్లికేషన్. అంటే ఇవంతా ఏంటంటే చాలా సింపుల్. సో ఇక్కడ మన మెయిన్ ఏమేంటంటే ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఎంత ఫాస్ట్ గా చేస్తే మనకు అంత టైం మిగులుతుంది అనమాట. ఓకే. సో దీని మీద మనం అందుకనే మల్టిప్లికేషన్స్, ఎడిషన్స్ ఏవైతే చెప్పానో అది మీకు ఇక్కడ హెల్ప్ అవుతూ ఉంటాయి. మీరు ఫాస్ట్ గా 3 + 3 6 అంటే ఇవైతే ఇంకా సింగిల్ డిజిట్స్ కాబట్టి ఇంకా ఫాస్ట్ గా అవ్వచ్చు. ఓకే. సో ఎనీవన్ ఎల్స్ వాంట్స్ టు వాలంటీర్ ఫర్ దిస్ వన్? -4.8 is 5, sir. గుడ్. ఇది L 3.2 L 3.2 3. కాదమ్మా. L అంటే మనకు నెక్స్ట్ కదా, లీస్ట్ 4. లీస్ట్ అంటే 4. G 3.2 ఎంత? 3 sir. ఓకే. అండ్ L ఆఫ్ -4.8 -4.8 -4. ఓకే. సో మీరు అంటే నేను కావాలని నెంబర్స్ రిపీట్ చేస్తా సో దట్ యు నో ద డిఫరెన్స్. సో G ఆఫ్ -4.8 వచ్చినప్పుడు దాని లెఫ్ట్ సైడ్ -5. L ఆఫ్ 3.2 వచ్చినప్పుడు దాన్ని రైట్ సైడ్. G ఆఫ్ 3.2 లెఫ్ట్ మళ్ళీ 3. L ఆఫ్ ఇప్పుడు దీని నెంబర్ ఏంటంటే 5 4 20, 23 60, 6 4 240. ఓకే. సో దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూ షుడ్ బి ఏబుల్ టు సాల్వ్ లెస్ దాన్ 10 seconds లో అయిపోగొట్టేయాలి. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు చూడంగానే దాని కింద ఇలా రాసేసుకోండి. ఓకే. -5 × 4 × 3 × -4 రెండు క్యాన్సిల్. 5 4 20, 23 60, 64 64 240. ఓకే. సో ఇలాంటివన్నీ ఈవెన్ లెస్ దాన్ 5 seconds లో కూడా మీరు కంప్లీట్ చేసేయచ్చు. ఓకే. సో ఇవన్నీ ఏంటంటే రియల్లీ స్కోరింగ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. అండ్ క్యాట్ లో మనకి ఏంటంటే మీకు కష్టమైన క్వశ్చన్ కి ఎక్కువ మార్కులు, సింపుల్ క్వశ్చన్స్ కి తక్కువ మార్కులు ఉండవు. సో మన స్మార్ట్నెస్ ఏంటంటే ఈజీ క్వశ్చన్స్ ని అంటే గ్యారంటీగా ఈజీగా సింపుల్ క్వశ్చన్స్ ని ఫస్ట్ అటెంప్ట్ చేసేయాలి. ఓకే. అంటే మనం యాజ్ వి గో త్రూ ద కోర్స్ ఇలాంటి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను. చాలా సార్లు ఏమవుతుందంటే మనం క్యాట్ లో కొన్ని క్వశ్చన్స్ చేసినప్పుడు మనం ఈగో మీదకి తీసేసుకుంటాం. అరే ఇప్పుడు 1 2 3 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, మనం ఏంటంటే అరే ఫస్ట్ 1 సాల్వ్ చేద్దాం, దాని తర్వాత 2 సాల్వ్ చేద్దాం, దాని తర్వాత 3 సాల్వ్ చేద్దాం, ఇలా ఆర్డర్లో వెళ్తాం. ఓకే. సో ఇలా ఆర్డర్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం 2 దగ్గర స్టక్అప్ అయిపోయాం అనుకోండి, అది మనం ఏంటంటే అరే ఈ ప్రాబ్లం నేను చేయగలను, అరే ఇది నాకు తెలుసు ఈ కాన్సెప్ట్ అని చెప్పి ఈవెన్ దో ఇట్స్ కాంప్లెక్స్, ఇట్స్ టేకింగ్ మోర్ టైమ్, we spend lot of time on that and we will waste time. అంటే దాని తర్వాత మేబీ ద 10th క్వశ్చన్ 10 11 12 ఆర్ వెరీ ఈజీ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి.
సో మీరు క్యాట్ లో ఏంటంటే మనం ఈగో మీదకి తీసుకోకూడదు. అరే ఇది మనం సాల్వ్ చేయాలి, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి అని మాత్రం తీసుకోకూడదు. మనం ఏంటంటే ఫస్ట్ సింపుల్, ఓకే 1, 3, 7, 10, 12 ఫస్ట్ సింపుల్ అన్నీ చేసేస్తాం. దాని తర్వాత సేమ్ డిఫికల్ట్ మీడియం డిఫికల్ట్. మీరు ఒకవేళ 3 కేటగిరీస్ అనుకుంటే మీడియం డిఫికల్ట్, మీడియం ఈజీ, మీడియం డిఫికల్ట్ అనుకుంటే ఫస్ట్ ఈజీ వన్నీ చేసేయండి, ఆ తర్వాత మీడియం వన్నీ చేసేయండి, ఆ తర్వాత లాస్ట్ లో డిఫికల్ట్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని బట్టి ఏమవుతుందంటే యూ కెన్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈస్ ఓన్లీ రైట్ ఆన్సర్, ఎవ్రీ రైట్ ఆన్సర్ గెట్స్ 4 మార్క్స్. ఓకే, సో ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ యు ఆర్ సాల్వింగ్ ఏ సింపుల్ క్వశ్చన్ ఆర్ ఏ టఫ్ క్వశ్చన్. సో అండ్ మీకు ఇచ్చిన ఆర్డర్ might not be in such a way, so the last questions might be simpler ones. సో మీకు క్యాట్ లో ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే మీరు చూడంగానే అరే ఇది చేసేస్తాం, లేకపోతే నాకు విత్ ఇన్ 5 seconds or 10 seconds ఈ ఆన్సర్ తెలిసిపోతుంది అన్నవన్నీ చేస్తూ ఉండండి. కొంచెం టైం పడుతుంది అన్నవి యూ మేక్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్. అంటే క్యాట్ పేపర్ లో వచ్చిన ప్రయారిటీ కాకుండా మీ మైండ్ లో ఒక ప్రయారిటీ ఉండాలి. సో మీ మైండ్ లో ప్రయారిటీ ఏంటంటే ఈజియర్ వన్స్ ఫస్ట్ చేసేసుకొని దాని తర్వాత కష్టమైన వాటికి విచ్ మైట్ టేక్ మోర్ టైం that you should attempt later. Okay, సో ఎందుకంటే క్యాట్ లో మెయిన్లీ టైమ్ ఈస్ లిమిటెడ్. 4 గంటలు 5 గంటలు టైం ఇస్తే ఆల్మోస్ట్ అందరూ 100% స్కోర్ చేయగలరు. ఓకే, సో మోర్ దాన్ ద కాంప్లెక్సిటీ ఇట్స్ ద టైమ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ క్యాట్ అన్నమాట. ఇప్పుడు న్యూ కాన్సెప్ట్. సో ఇది అర్థమైందా మీకు? ఏమైనా డౌట్స్ ఉంటే వీల్ అగైన్ డిస్కస్ అండ్ దెన్ వీల్ మూవ్ ఆన్ టు ద న్యూ టాపిక్ కాల్డ్ జీసీడీ. క్లియర్ సార్. క్లియర్ అండ్ ఓకే, అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు జీసీడీ అనేది మనం స్లోగా తీసుకుందాం. ఓకే, లెట్స్ స్పెండ్ ద నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఇన్ ఓన్లీ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ జీసీడీ. అండ్ లాస్ట్ లో 2 ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి విచ్ ఆర్ క్యాట్ లెవెల్ ప్రాబ్లమ్స్, అది కూడా సాల్వ్ చేద్దాం. ఓకే, సో జీసీడీ అంటే ఏంటి అంటే దాన్ని మళ్ళీ హెచ్సిఎఫ్ అని కూడా అంటాం. అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఆర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే మీకు అగైన్ స్కూల్లో మీరు చదువుంటారు, వీల్ సీ ద రెగ్యులర్ మెథడ్ అండ్ ఆల్సో ఫాస్టర్ వే ఆఫ్ క్యాలిక్యులేటింగ్ వాట్ జీసీడీ ఈస్. ఇప్పుడు ఒక నెంబర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 6 అనుకోండి, 6 అనే నెంబర్ ఉంది. ఓకే, 1 సెకండ్, 0 to 6, 0 to 6. ఓకే, అంటే నేను 6కి ఏమేం ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకు? 6కి 1 into 6, 2 into 3. ఓకే, సో ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఆర్, ఫస్ట్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటో చెప్తున్నా. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఏంటి అని అంటే 1, 2, 3, 6. ఓకే, ఇవన్నీ ఫ్యాక్టర్స్. ఓకే, ఇప్పుడు అలాగే ఇంకొక నెంబర్ తీసుకుందాం, సే ఫర్ ఎగ్జాంపుల్ 9 తీసుకుందాం. 9కి ఏముంటాయి ఫ్యాక్టర్స్? 1 into 9, 3 into 3. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేవు. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 9 ఏంటి అంటే ఏం చెప్తాం? 1, 3, 9. ఇప్పుడు గ్రేటెస్ట్ కామన్ డివైజర్ లేదా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు 6 కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, రైట్, అండ్ 9 కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వీటి రెండిటికి 6కి 9కి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఏంటి ఆర్ హెచ్సిఎఫ్ ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 6 to 9 ఏదన్నా చెప్పచ్చు. అంటే మీరు టెర్మినాలజీతో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, సో ఏంటి అంటే ఏం చెప్తాం? సో ఈ నెంబర్స్ లో ఉన్న హైయెస్ట్ 6 ఉందా? లేదు. 3 కామన్ ఉందా? 3 ఇస్ కామన్. సో మన కామన్ కండిషనాలిటీ ఇది. ఈ 2 డివైజర్స్ అండ్ ఫ్యాక్టర్స్, ఈ రెండిట్లో మనకు కామన్ ఉన్నవి ఏంటి? 1 and 3. సో 1 and 3 లో గ్రేటెస్ట్ ఏంటి? 3. సో ద జీసీడీ ఆర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 6 and 9 is 3. ఓకే, సో దీన్ని అగైన్ నేను విజువల్ గా చెప్తాను. ఓకే, సో మనం ఒక నెంబర్ లైన్ లో తీసుకుంటే ఇప్పుడు మనకి ఇలా 6 లో మనకు వచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 3 and 6. కరెక్ట్. సో ఇక్కడ రాసుకుందాం మనం పక్కన 1, 2, 3 and 6. సో అంటే దీని ఏంటి అసలు ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు 1 జంప్ చేసుకున్నారు అనుకోండి, సో 6 జంప్స్ లో యూ విల్ రీచ్ 6. అంటే ఒక్కొక్క జంప్ 1 యూనిట్ జంప్ చేసుకుంటే మీరు 6 జంప్స్ లో యూ విల్ రీచ్ టు 6. అదే ఒక్కొక్కటి 2 జంప్స్ తీసుకున్నారు అనుకోండి, 2 స్టెప్స్ జంప్ తీసుకుంటే ఒక 3 స్టెప్స్ లో మీరు 6కి రీచ్ అవ్వచ్చు. అదే 3 యూనిట్స్ ఉన్న స్టెప్ తీసుకున్నారు అనుకోండి, అంటే
ఒక 2 జంప్స్ కొడితే మీరు 6కి వెళ్ళిపోతారు. అదే 6 యూనిట్స్ ఉన్న జంప్ తీసుకుంటే ఒక సింగిల్ జంప్ లో మీరు 6కి వెళ్ళగలరు. సో ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే ఒక నెంబర్ ని వితౌట్ ఎనీ రిమైండర్స్ కరెక్ట్ గా డివైడ్ చేయగలిగే దాని సబ్ నెంబర్స్ అన్నమాట, ఇంటీజర్స్. వాటిని మనం ఫ్యాక్టర్స్ అంటాం. ఓకే, సో ఇప్పుడు నేను 6కి ఇలా ఉంది. సేమ్ మీరు ఇప్పుడు 9కి తీసుకున్నారనుకోండి. 9 అంటే ఒక వన్ సింగిల్ స్టెప్ జంప్ తీసుకుంటే, సింగిల్ యూనిట్ జంప్ తీసుకుంటే 9 టైమ్స్ ఇలా జంప్ చేస్తారు. ఓకే, అదే నెక్స్ట్ మనకేంటి 3 స్టెప్స్ ఉన్నది. 3 స్టెప్స్ అంటే 3 యూనిట్స్ ఉన్నది జంప్ మీరు చేస్తే, సే ఫర్ ఎగ్జాంపుల్ 3 meters జంప్ చేస్తున్నారు అనుకోండి. సో అలాంటివి 3 జంప్స్ చేస్తే మీరు 9కి రీచ్ అవ్వగలరు. అలాగే 9 meters జంప్ చేయగలిగారు అనుకోండి, సింగిల్ జంప్ లో మీరు 9 అయిపోతారు. సో ఇప్పుడు ఈ రెండిట్లో మీకు హైయెస్ట్ గా ఉండి, రెండిటికి కామన్ గా ఉండి హైయెస్ట్ గా ఉన్నది ఏంటి అని అంటే, రెండిటి కామన్ గా ఉన్నది 1 కామన్ ఉంది, 3 స్టెప్స్ కామన్ గా ఉంది. ఇది 3 స్టెప్స్, ఇది 3 స్టెప్స్, ఈ రెండు కామన్ గా ఉన్నాయి. సో ఇది ఎందుకు చెప్తానంటే మీకు నెక్స్ట్ మనం ఏదైతే షార్ట్ కట్ వాడుతున్నామో అందులో మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, వెన్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ జీసీడీ అండ్ హెచ్సిఎఫ్, మన రెగ్యులర్ స్కూల్లో చదివిన మెథడ్ ఏంటో చెప్తాను ఫస్ట్, దాని తర్వాత మన షార్ట్ కట్ ఏంటో చెప్తాను. సో మీకు ఈ కాన్సెప్ట్, ఈ నెంబర్ లైన్ కనుక మీకు మైండ్ లో ఉంటే, ఆ షార్ట్ కట్ ఏదైతే చెప్తానో అది జస్ట్ ఇంకా మీరు బట్టి కొట్టక్కర్ లేకుండా మీకు ఆ షార్ట్ కట్ కాన్సెప్ట్ అర్థం అవుతుంది. కాబట్టి ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు క్యాలిక్యులేట్ హెచ్సిఎఫ్ ఆర్ జీసీడీ. ఓకే, సో ఇప్పుడు ఈ 2 నెంబర్స్ 6కి 9కి కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఈ కామన్ గా ఉన్న జంప్ ఏంటి 3. ఇది అగైన్ 9 స్టెప్స్ జంప్, ఇది 6 స్టెప్స్ జంప్. ఓకే, సో వీటి రెండిట్లో హైయెస్ట్ ఏంటి 1, 3లో 3. ఓకే, సో జీసీడీ అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 6 and 9 ఏంటంటే 3 అని చెప్తాం. ఓకే, సో దీన్ని ఇంకో రకంగా కూడా ఏం చూడొచ్చు అంటే, ఇప్పుడు 6ని వాటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ ఒక రూపంలో మనం చేస్తే 2 into 3 అని పెడతాం. 9 ఎలా పెడతాం 3 square. ఓకే, సో జీసీడీ అన్నప్పుడు రెగ్యులర్ గా మనం స్కూల్లో చదివిన మెథడ్ ఏంటంటే, అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకుంటాం. అంటే 2, 3, 5, 7, దాని తర్వాత 11, 13, అంటే ఏ నెంబర్స్ వస్తే ఆ నెంబర్. ఇక్కడ ఇది వ్యాలిడ్ కాదు. సో బట్ యా, సో 2 into 3. సో 2 ఇందులో కామన్ ఉందా? లేదు. సో మన జీసీడీలో 2 రాదు. ఓకే, 3 square, 3 ఉందా? 3 ఇక్కడ ఉంది. ఎంత ఉంది మినిమమ్? రెండిట్లో కామన్ 3. సో ఓన్లీ 3 is the జీసీడీ. ఓకే, సో ఇది కాన్సెప్ట్ క్లియర్ అయిందా మీకు? జీసీడీ అంటే ఏంటో. ఓకే, సో ఇప్పుడు 150, 220, 375 వీటి మూడిటికి కామన్. ఇప్పుడు మనం 2 నెంబర్స్ కి కామన్ చూసాం, 3 నెంబర్స్ కి కామన్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఏంటో లెట్స్ సీ. ఓకే, ఎరేసాల్ ఫంక్షన్ ఉంటే బాగుండు. ఓకే, సో 1 second, let me clear everything. Okay, ఓకే, సో ఇప్పుడు 150కి మనం ఇక్కడ చేసుకుందాం. ఇలాగా 150 అంటే ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్స్ తోటే చూడాలి, సో దట్ ఇట్స్ ఈజీ ఫర్ అస్. ఓకే, మన స్కూల్లో చదివిన మెథడ్ ఇది. ఓకే, ఫస్ట్ 2తో వెళ్దాం. 2 తర్వాత ఏమొస్తుంది? 2 అంటే 75. ఇది 2తో అవుతుందా? అవ్వదు. సో 3, 7 + 5 12 కాబట్టి ఇట్స్ డివిజిబుల్ బై 3 అంటే 3 25. దాని తర్వాత ఇది మనకు తెలుసు 5 into 5. ఓకే, సో 150ని మనం ఎలా చూపించవచ్చు? 2 into, అంటే దూరంగా రాస్తున్నా సో దట్ వి అండర్స్టాండ్, 2 into 3 into 5 square. ఓకే, ఇది 150. నెక్స్ట్ మనం 220 చూద్దాం. 220 అంటే 210 అయింది. దాని తర్వాత 255 అయింది. 2తో డివిజిబుల్ కాదు, 3తో కాదు, 5తో అవుతుంది. 5 into 11. ఓకే, సో 220కి మనం అగైన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 into 3 ఏమీ లేదు, సో 5 into 11. ఓకే, దాని తర్వాత 375కి చూద్దాం. ఓకే, 375 2తో అవ్వదు. అంటే మీకు డైరెక్ట్ 5 ఉంది కాబట్టి 5తో కూడా వెళ్ళొచ్చు మీరు.
ఆర్ ఇక్కడ 3 తో కూడా 7 + 5 12, 12 + 3 15. సో 3 తో, సో 3 1s are 3, 3 2s are 6, 3 5s are 15. ఇది మళ్ళీ 3 తో అవ్వదు. సో 5 2s are 10, 5 5s are 25, 5 5. ఓకే, సో 375 ఏంటి? వీ కెన్ రిప్రజెంట్ ఇట్ as 3 × 5 ఎన్నిసార్లు వచ్చింది? 3 సార్లు, 5 క్యూబ్. ఇప్పుడు దీని జీసీడీ ఏంటి? ఈ మూడిటి నెంబర్స్ అంటే అన్నిట్లో కామన్ ఉన్నవి మనం రాసుకోవాలి కింద. సో ఇప్పుడు ఇందులో 2 కామన్ ఓన్లీ రెండిట్లో ఉంది. 375 లో కామన్ ఉందా? లేదు. సో మనం 2 ఏమి రాయం. దాంతో 3 చూడండి, 3 ఇందులో ఉంది, ఇందులో ఉంది, 220 లో లేదు. సో ఇట్స్ నాట్ కామన్ ఫర్ ఆల్ దిస్ 3. ఓకే, సో మనం ఏం రాసుకుంటాం? 3 ఏమి రాయం. 5 ఉంది మూడిట్లో. సో మూడిట్లో ఉన్న మనకు కామన్ ఏంటి? 5. సో 5 రాసుకోండి. ఒకవేళ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 స్క్వేర్ ఉండుంటే, ఇక్కడ 5 స్క్వేర్ ఉంది, 5 స్క్వేర్ ఉంది, ఇక్కడ 5 క్యూబ్ ఉంది, అప్పుడు మనకు 5 స్క్వేర్ వచ్చిండేది. కానీ ఇక్కడ మనకు 5 స్క్వేర్ లేదు కాబట్టి, అంటే 1 సెకండ్, ఇక్కడ మనకు 5 స్క్వేర్ లేదు కాబట్టి వీఆర్ రైటింగ్ ఓన్లీ 5. ఓ సారీ, త్రీ ఇంటూ ఇది 5 క్యూబ్. ఓకే, సో మనం ఓన్లీ 5 రాసుకుంటాం. 11 కూడా ఎందులోనూ లేదు. సో వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఫర్ ఆల్ దీస్ 3 నెంబర్స్ అని అంటే ఏంటి? దట్ విల్ బి ఓన్లీ 5. ఓకే, సో ఇప్పుడు ఇది మనం స్కూల్లో చదువుకున్న మెథడ్. ఇది క్లియరా మీకు? గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఫర్ మోర్ దాన్ 2 నెంబర్స్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ నెంబర్స్? Yes, sir. ఓకే, గుడ్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే, ఇప్పుడు ఇది షార్ట్ కట్ మెథడ్ చెప్తా. ఇది ప్లెయిన్ మెథడ్. ఓకే, ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్. షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే, ఇందాక నేను మీకు ఏం చెప్పాను? ఒక నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 6 9 తీసుకోండి. సో 6 9 మనకి ఏమొచ్చింది? ఆన్సర్ 3 వచ్చింది. ఓకే, ఇంకొంచెం వెనకాల, లెట్ మీ డ్రా ఇట్ అప్ టు ద స్కేల్. ఇది 0, ఇక్కడ 3 6 9 మన 3 వచ్చింది. సో దీన్ని బట్టి ఏంటి అర్థం అవుతావాలి మనకు? సో ఇక్కడ నుంచి ఒక 3 స్టెప్స్ వేస్తే, ఇంకో 3 స్టెప్స్ వేస్తే మనకు 6 వస్తుంది, ఇంకొక 3 స్టెప్స్ వేస్తే మనకు 9 వస్తుంది. ఓకే, సో ఈ 6 కి 9 కి మధ్యలో డిఫరెన్స్ ఏదైతే ఉందో, దట్ ఇట్ సెల్ఫ్ షుడ్ ఆల్సో బి ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 3. అంటే ఈ కేసులో మీకు కొంచెం అంటే సింగిల్ స్టెప్ ఉంది, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. లెట్స్ టేక్ 150 220. ఇందాక మనం సాల్వ్ చేసింది 220 375. సో గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అనేది ఏంటి? సో ఒకవేళ 150 0 to 150 ఉంటే మీరు ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఒక జంప్ చేయగలరు. ఓకే, మనకి ఆన్సర్ 5 వచ్చింది కాబట్టి, సో 5 స్టెప్స్ చేసుకుంటే మీకు 150 పూర్తవుతుంది. అలాగే ఎన్నిసార్లు చేస్తే? ఒక 30 స్టెప్స్ చేస్తే 150 పూర్తవుతుంది. అలాగే 220 వెళ్ళడానికి ఎన్ని కావాలి? సో 5 × 4 5 4s are 20, మళ్ళీ 5 4s are 20, అంటే 44 స్టెప్స్ చేస్తే 220 అవుతుంది. అలాగే 375కి ఎన్ని స్టెప్స్ చేస్తారు? 0 to 375, అంటే 5 స్టెప్స్ వేసారు అనుకోండి ఇలాగా. సో 5 × 7 5s are 35, మళ్ళీ 25 అంటే 5. ఓకే, సో 75 స్టెప్స్ వేస్తే మీరు 375కి రీచ్ అవ్వగలరు. సో దీన్ని బట్టి ఇప్పుడు మీరు ఈ బిగ్ నెంబర్ లైన్ లో 150 220 375 ఈ 3 ఒక నెంబర్ లైన్ లో మనం రాసుకుంటే, సో మీరు 5తో స్టెప్స్ వేసుకుంటూ వెళ్తే ఫస్ట్ 150 రీచ్ అవుతారు. దాని తర్వాత మళ్ళీ ఇలా వేసుకుంటూ ఇంకొక 14 స్టెప్స్ వేస్తే 220కి రీచ్ అవుతారు. మళ్ళీ ఇలా స్టెప్స్ వేసుకుంటూ వెళ్తే 375 రీచ్ అవుతారు. ఓకే, సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, 150 220 ఈ రెండిటి మనం డిఫరెన్స్ కనుక తీసుకుంటే, లేదా 375 220 డిఫరెన్స్ తీసుకుంటే, మనకి ఏదైతే గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చిందో దట్ విల్ బి ఎ ఫ్యాక్టర్ ఫర్ దిస్ నెంబర్ యాజ్ వెల్. అర్థమైందా?
మీరు ఇప్పుడు చూసారా ఇప్పుడు ఓన్లీ ఈ ఒక్క పార్ట్ ని మీరు గమనించండి. ఓకే, 150 to 220. సో 5 ఈజ్ అ ఫ్యాక్టర్ ఫర్ 150, 5 ఈజ్ అ ఫ్యాక్టర్ ఫర్ 220. సో దాన్ని బట్టి మనకి ఏంటి 220 మైనస్ 150 ఈ మధ్యలో ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది 70 వస్తుంది. ఈ 5 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 70 ఆల్సో. ఈ కాన్సెప్ట్ క్లియర్ అయిందా మీకు? హలో, యా. సో అంటే మనం చెప్పండి, మీరు ఏదైనా చెప్పబోతున్నారా? ఓకే, సో మనకేంటంటే మనకి మోర్ దెన్ ఒక 3 నెంబర్స్ కానీ 4 నెంబర్స్ కానీ ఇచ్చినప్పుడు మనం ఏంటంటే ఒక 2 క్లోజెస్ట్ నెంబర్ మధ్యలో డిఫరెన్స్ తీసుకుంటే ఆ డిఫరెన్స్ ఒక ఫ్యాక్టర్ విల్ బి, అంటే ఆ డిఫరెన్స్ ఒక ఫ్యాక్టర్ లోనే మనకు హెచ్సిఎఫ్ దొరికిపోతుంది. అంటే ఇప్పుడు 220 150 ఎందుకంటే మీరు ఇది ఒక కంప్లీట్ స్టెప్స్ వేసాం కదా. ఓకే, మరి ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఒక కంప్లీట్ స్టెప్స్ వేసాం. సో 150 to 220 మధ్యలో మనకు 70 వస్తుంది. ఓకే, సో అంటే ఆ గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 5 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ డిఫరెన్స్ యాజ్ వెల్. ఓకే, సో ఇప్పుడు నేను 70 ఒక ఫ్యాక్టర్స్ ఏంటి అని చూసుకుంటే మీకు లాస్ట్ టైం గుర్తుంటే ఇలాంటి వాటికి ఫ్యాక్టర్స్ చూడాలంటే ఏం చేయాలి మనం, అది దాని స్క్వేర్స్ దాని స్క్వేర్ రూట్ ఏంటో చూడాలి. 8 8 64, 9 9 81 వీటి రెండింటి మధ్యలో వచ్చింది. సో మనం 9 దగ్గర నుంచి మొదలు 9 కింద ఫ్యాక్టర్స్ మనం చూసుకుంటే దాని వేరే ఫ్యాక్టర్ కూడా మనకు తెలిసిపోతుంది. సో 9 ఇది అవుతుందా? అవ్వదు. 8 తో అవుతుందా? అవ్వదు. 7 తో అవుతుంది. సో 7 into 10 ఒకటి. ఓకే, దాంతో 7 కంటే తక్కువ ఏంటి 6 తో అవుతుందా? 2 తో అవుతుంది కానీ 3 తో అవ్వదు. అంటే డివిజిబిలిటీ రూల్స్ నేను మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ చెప్తాను. ఓకే, డోంట్ గెట్ పానిక్. సో మళ్ళీ 5 అంటే ఎంత? 5 1 5 5 14 అవుతుంది. 3 మళ్ళీ 4 తో అవుతుందా? అవ్వదు. 3 తో అవుతుందా? అవ్వదు. 2 అంటే 2 into 35, 1 into 70. సో 70 ఒక ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 5 7 10 14 35 70. సో మనకు GCD ఆఫ్ దీస్ నెంబర్స్ షుడ్ బి వన్ ఆఫ్ దిస్ నెంబర్. ఈ సెట్ లో ఏదో ఒకటి అవుతుంది. కరెక్ట్? క్లియరా? సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయరా? అర్థం అవ్వట్లేదు. ఓకే, సో ఇప్పుడు మీరు 150కి ఒక ఫ్యాక్టర్స్ అనుకోండి. ఓకే, 150 ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? మనం ఫస్ట్ ఫ్యాక్టర్స్ బేసిక్ కాన్సెప్ట్ దగ్గర నుంచి వెళ్దాం. ఫ్యాక్టర్ అంటే మీరు ఇలా జంప్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి 2 స్టెప్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 meters అనుకోండి, లేదా 2 feet అనుకోండి. ఓకే, మీరు 6 కి ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే ఏముంటాయి? 1 2 3 6. సో ఫర్ ఎగ్జాంపుల్ 6 feet డిస్టెన్స్ ఉందనుకోండి, మీరు ఒక్కొక్క ఫీట్ జంప్ చేయగలిగారు అనుకోండి, మీరు కంప్లీట్ స్టెప్స్ తోటి ఇక్కడికి రీచ్ అయిపోగలరు. ఆమె కరెక్ట్? ఓకే, నేను అదే 2 steps తో రీచ్ చేశారనుకోండి, అయినా మీరు 2 steps తోటి 6కి రీచ్ అయిపోగలరు. 3 steps చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ ఇలా పెడదాం. 3 steps రీచ్ అయిపోయారు కదా. ఫ్యాక్టర్ అంటే ఇది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 4 steps చేశారనుకోండి, ఎగ్జాంపుల్ సేక్ 4 steps కి ఇక్కడ రీచ్ అవుతారు. నెక్స్ట్ స్టెప్ లో రీచ్ అవ్వగలరా? లేరు. సో 4 is not a factor. ఓకే, సేమ్ విత్ 5 step వేసారనుకోండి, 5 కి ఇక్కడ రీచ్ అవుతారు. నెక్స్ట్ స్టెప్ కి రీచ్ అవ్వగలరా? లేరు. సో 5 is not a factor. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు జంప్ 6 feet దూరం మీరు జంప్ చేయగలిగారు అనుకోండి, సో ఒకటే జంప్ లో యూ విల్ రీచ్ దిస్ పాయింట్. ఓకే, సో ఏ నెంబర్స్ ని మనం మల్టిప్లై చేసి వితౌట్ హ్యావింగ్ ఎనీ ఫ్రాక్షన్, అంటే ఒక ఇంటీజర్ తో మల్టిప్లై చేసి మనం 6 కి రీచ్ మన ఆ నెంబర్ కి రీచ్ అవ్వగలము. దోస్ ఆర్ ఆల్ కాల్డ్ ఫ్యాక్టర్స్. ఓకే, సో ఇది ఫ్యాక్టర్స్ అనే కాన్సెప్ట్ క్లియర్ ఉందా ఫస్ట్? yes sir. ఓకే, ఇది క్లియర్ ఉంది.
యా. సో అగైన్ ఫ్యాక్టర్స్ మీరు ఎలా కనుక్కోవాలంటే అంటే లాస్ట్ క్లాస్ లో చెప్పాను, బట్ ఐ అగైన్ రిపీట్ ఇట్. ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలంటే ఒక నెంబర్ అంటే ఈజియర్ వే అంటే ఎంత బిగ్ నెంబర్ ఇచ్చినా దాని స్క్వేర్ రూట్ చూడండి. ఓకే, దాని స్క్వేర్ రూట్ చూసి దాని స్క్వేర్ రూట్ కింద మన ఫ్యాక్టర్స్ ఏంటంటే ఒక నెంబర్ తెలిసిపోతే ఇంకో నెంబర్ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు 1 అని చెప్పాను అనుకోండి, 6 అనేది తెలిసిపోతుంది. 2 అని చెప్తే 3 అనేది కూడా తెలిసిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ర్యాండమ్ నెంబర్ ఇవ్వండి నాకు, 46 అనుకోండి. ఓకే, వీటి ఫ్యాక్టర్స్ ఏంటి? సో 46 కి అది ఏ స్క్వేర్ రూట్స్ మధ్యలో వస్తుంది, ఏ స్క్వేర్స్ మధ్యలో వస్తుంది? 36 కి 49 కి మధ్యలో వస్తుంది. అంటే 6 స్క్వేర్ కి 7 స్క్వేర్ కి మధ్యలో వస్తుంది. సో మనం 7 నుంచి చూద్దాం. ఓకే, సో 7 తో మల్టిపుల్ అవుతుందా? అవ్వదు. ఓకే, ఎందుకంటే ఇక్కడ లాస్ట్ లో మన 7 7s 49, ఈ 7 తో అవ్వదు. ఓకే, 6 తో అవుతుందా? 6 అంటే ఏమవ్వాలి? 2 తో అవ్వాలి, 2 తోటి అవ్వాలి, 3 తో అవ్వాలి. 2 తో అవుతుంది కానీ 3 తో అవ్వదు. పక్కన పెట్టేయండి. 5 తో అవుతుందా? అవ్వదు. 4 తో అవుతుందా? 4 తో కూడా అవ్వదు. 4 అంటే మనకు 40, 44, 48, 46 అవ్వదు. 3 తో అవుతుందా? సరే. 2 తో అవుతుందా? 2 తో అవుతుందా? లాస్ట్ మనకి ఈవెన్ నెంబర్ ఉంటే 2 తో అవుతుంది. సో 2 into 23, ఓకే, ప్లస్ ఇంకోటి ఏంటి 1 into 46. సో దీని ఫ్యాక్టర్స్ ఏంటంటే మనం 1, 2, 23, 46. ఓకే, సో దీస్ ఆర్ ద 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ 46 నెంబర్. సో మనకు ఈ నెంబర్స్ తెలిసిపోతే ఈ నెంబర్స్ ఆటోమేటిక్ గా తెలిసిపోతాయి. ఓకే, సో ఇది ఫ్యాక్టర్స్. మనం ఏమంటున్నాం అంటే ఇలాగే నేను మీకు ఇంకొక 83, 27 ఇలా మల్టిపుల్ నెంబర్స్ ఇచ్చాను అనుకోండి, అన్నిటి ఫ్యాక్టర్స్ లో హైయెస్ట్ కామన్ ఏంటి అనేది మనకు జీసీడీ అన్నమాట. సో దీనికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, దీనికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, వీటన్నిటిలో కామన్ గా ఉన్న హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి అనేది జీసీడీ, అది కాన్సెప్ట్. ఓకే, సో మనకు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. జీసీడీ అంటే హైయెస్ట్ పాసిబుల్ నెంబర్. ఫస్ట్ ఫ్యాక్టర్ అంటే ఇది గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ జంప్స్ మనం చేయగలం సో దట్ వి కంప్లీట్ దట్ నెంబర్. ఓకే, అండ్ అందులో గ్రేటెస్ట్ ఏంటంటే వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ జంప్ వీ కెన్ డూ. ఓకే, సో అది 2 నెంబర్స్ తీసుకున్నప్పుడు 2 నెంబర్స్ లో ఉన్న కామన్ అంటే ఇప్పుడు ఇలా 6, 9 ఎగ్జాంపుల్ చేసినప్పుడు 6 లో మనకు 1, 2, 3, 6 వచ్చాయి. 9 తీసుకున్నప్పుడు 1, 3, 9 వచ్చింది. సో 6 ఫ్యాక్టర్స్ ఈ 4, 9 ఫ్యాక్టర్స్ ఏమో ఈ 3. ఈ రెండిట్లో కనుక మీరు కామన్ గా ఉన్న నెంబర్స్ ఏంటంటే 1 and 3. సో 1 and 3 లో హైయెస్ట్ ఏంటి? 3. ఇది జీసీడీ కాన్సెప్ట్. ఓకే, ఇది క్లియర్ అయిందా మీకు? జీసీడీ అంటే ఏంటో ఎస్ సార్. ఇది క్లియర్ అయింది కదా? ఓకే, సో ఇప్పుడు మనం ఇందాక పెద్ద నెంబర్స్ 3 తీసుకున్నాం కదా, 150, 200, 220, 375, ఈ బిగ్ నెంబర్స్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ బిగ్ నెంబర్స్ లో కూడా మనకు సేమ్ కాన్సెప్టే, మనం ఇట్స్ ఫర్ బిగ్ నెంబర్స్ అన్నమాట. సో మనం పెద్ద నెంబర్స్ అనగానే ఏదో వేరే కాన్సెప్ట్ అని కాదు, ఇట్స్ ద సేమ్ కాన్సెప్ట్. సో ఒక నిమిషం, లెట్ మీ ఎరేస్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇప్పుడు ఇప్పుడు 150 అనుకోండి. ఓకే, ఇది 150 అనుకోండి. ఓకే, ఇది మనం 220 అనుకుందాం, ఇది మనం 375 అనుకుందాం. ఓకే, సో దీని ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి? ఏదో సమ్ ఎక్స్ నెంబర్ అనుకోండి ఫ్యాక్టర్, అది ఇలా జంప్స్ చేస్తుంది. ఓకే, 220కి ఇలా జంప్ చేసుకుంటూ వెళ్తుంది, 375కి దీని ఫ్యాక్టర్స్ అన్ని ఇలా జంప్ చేసుకొని ఈక్వల్ అవుతాయి. సో మన కామన్ ఫస్ట్ మనం గ్రేటెస్ట్ అనేది పక్కన పెట్టేయండి, ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు 150కి 220కి కామన్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే అది 150 దాకా సమ్ ఎక్స్ నెంబర్ ఆఫ్ జంప్స్ లో వెళ్ళింది, 220 వరకు కూడా అది ఇంకొక వై నెంబర్ ఆఫ్ జంప్స్ లో వెళ్ళింది. సో వీఆర్ టెల్లింగ్ దట్ దిస్ నెంబర్ ఈస్ ఎ కామన్ ఫ్యాక్టర్ ఫర్ బోత్ 150 and 220. ఇది క్లియరా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకోండి. ఓకే, 10 తీసుకోండి.
10 ఒక 15 సార్లు మీరు 10 feet జంప్ చేస్తే ఇక్కడ దాకా రీచ్ అవుతారు. ఒక 22 సార్లు మీరు జంప్ చేస్తే ఇక్కడ దాకా రీచ్ అవుతారు. ఓకే, ఇది క్లియరా? ఎస్ సార్. సో ఇక్కడ 15 రీచ్ అయ్యి ఇక్కడ 15 స్టెప్స్ వేశారు. అంటే ఒక్కొక్క స్టెప్ 10 feet అనుకుంటే ఇక్కడ 15 స్టెప్లు వేశారు. ఒక్కొక్క స్టెప్ అగైన్ 10 feet అనుకుంటే హియర్ యూ హ్యావ్ గివెన్ 22 స్టెప్స్. కరెక్ట్? కరెక్ట్? చెప్పండి, ఇక్కడ మిస్ అవుతుంటే ఐ విల్ రిపీట్ ఇట్ అగైన్. హలో. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ మధ్యలో డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ రెండిటి నెంబర్స్, దానికి కూడా 10 ఫ్యాక్టరే. ఎందుకంటే ఇక్కడ మీరు 15 అడుగుల్లో వేశారు, అంటే సారీ 15 జంప్స్ లో అంటే 15 times జంప్ చేశారు. ఈచ్ జంప్ 10 feet కవర్ చేశారు. ఓకే, ఇక్కడ మీరు ఏం చేశారు? 22 times జంప్ చేశారు. ఈచ్ జంప్ లో 10 feet కవర్ చేశారు. ఓకే, సో వీటి రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఎంత? 15 - 22 అంటే అది 7. సో ఇక్కడ దాకా మీరు రీచ్ అయిపోయారు. మరి ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకొక 7 జంప్స్ వేసి ఇక్కడ దాకా రీచ్ అయ్యారు కదా. సో దీన్ని బట్టి మనకు తెలియాల్సింది ఏంటంటే 150 కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, 220కి ఒక ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ వాటి కామన్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో, మనం ఇంకా గ్రేటెస్ట్ దాకా వెళ్ళలేదు. ఓన్లీ కామన్ ఫ్యాక్టర్, ఈ ఒక్క పార్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి అ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ డిఫరెన్స్ యాజ్ వెల్. అంటే 220 to 150 మధ్యలో ఉన్న దూరాన్ని కూడా మీరు అదే నెంబర్ ఆఫ్ అదే ఫ్యాక్టర్ తోటి జంప్ చేసుకుంటూ వెళ్తే యూ విల్ రీచ్ దట్ టార్గెట్. సో మీరు 10 అయితే ఫ్యాక్టర్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 150 and 220 అనుకున్నారో దట్ ఈస్ ఆల్సో ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్. అంతే కదండి. ఇప్పుడు మీరు 220 అంటే 10 into 22. ఓకే, 150 అంటే 10 into 15. ఇప్పుడు 220 - 150 అంటే ఎంత? 70. అంటే దట్స్ నథింగ్ బట్ 10 into 22 - 15. అంతే కదా. సో వీటి డిఫరెన్స్, సో 10 into 7. సో 10 కనుక దీనికి ఫ్యాక్టర్ అయితే 10 కనుక దీనికి కూడా ఫ్యాక్టర్ అయితే వాటి రెండిటి డిఫరెన్స్ ఏదైతే ఉందో 70, దానికి కూడా 10 ఫ్యాక్టరే. ఇది క్లియర్ అయిందా ఈ కాన్సెప్ట్? చెప్పండి. ఎస్ సార్. లేదు, మళ్ళీ కావాలంటే రిపీట్ చేస్తాను, మీరు ఏం లేదు, మొహమాటపడకండి. అర్థమైంది. అర్థమైంది కదా. లేదు సార్. ఓకే ఓకే, సో మనకు ఇది కామన్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు ఇలా 220కి 150కి ఏమేమి ఉంటాయి కామన్ ఫ్యాక్టర్స్ అంటే? ఓకే, 10 ఉండొచ్చు, ఓకే 5 ఉండొచ్చు, ఓకే ఇంకో వేరే నెంబర్స్ ఏవో కూడా ఉండొచ్చు, మనం అంటే చూడాలి. ఓకే, సో వీటన్నిటిలో ఇవన్నీ ఈ 70కి కూడా ఫ్యాక్టర్సే. సో మనం ఏంటి, ఈ 70 ఒక ఫ్యాక్టర్స్ తీసుకొని అందులో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటో చూస్తే అది మన జీసీడీ అయిపోతుంది కదా. అర్థమైందా? ఇప్పుడు నేను 220 and 150 అని అన్నాను అనుకోండి. 220కి 110, దాని తర్వాత 2 మళ్ళీ చేస్తే 55, 5 into 11 అంటే ఏమొచ్చింది? 220కి 2 square into 5 into 11. ఓకే, ఇది 220. 150 అంటే ఏం చెప్తారు? 150 అంటే 275, 325, 55 అంటే 2 into 3 into 5. సో వీటి రెండింటికి జీసీడీ ఏమొచ్చింది మనకు? వీటి రెండింటికి జీసీడీ 2 ఒకటేసారి. లెట్ మీ చేంజ్ ద కలర్. ఓకే, సో ఇక్కడ వీటి రెండింటికి ఏమొచ్చింది కామన్? 2 కామన్, 3 ఉందా? 150లో ఉంది కానీ 220లో లేదు, సో అది వదిలేయండి. 5 ఉందా? రెండిట్లో ఉంది 5. సో 11 ఇందులో ఉంది, ఇందులో లేదు, సో మనం అది రాయం. సో 5 2s are 10. సో 10 is the GCD for these two things. సో ఇది మన రెగ్యులర్ మెథడ్. అది కాకుండా మీరు డిఫరెన్స్ మెథడ్ వాడారనుకోండి, 220, 150. ఓకే, సో let me erase this.
ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, మన డిఫరెన్స్ మెథడ్ వాడితే 220, 150 ఈ నెంబర్స్. సో మనకు వచ్చే ఏదైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో, ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడదాం, దాంట్లో ఉన్న గ్రేటెస్ట్ ఏంటో మనం చూద్దాం. సో 220, 150కి ఏదన్నా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే అది వీటి డిఫరెన్స్ కూడా కామన్ ఫ్యాక్టరే. ఆమె కరెక్ట్? సో వీటి డిఫరెన్స్ ఏంటి అంటే వీటి చేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 70. సో మనకు 70 ఒక ఫ్యాక్టర్స్ ఏవో చూసుకుంటే దెన్ వీ విల్ బి ఏబుల్ టు సీ అందులో గ్రేటెస్ట్ ఏది ఉంటుందో that will be a common factor for these two things. Okay, so 70 ఒక ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 70 అంటే మనకు 8 కి 9 కి మధ్యలో వస్తుంది, 64, 81. సో 9 నుంచి వెళ్దాం. 9 డివిజిబుల్ కాదు, 8 కాదు, 7 ఎస్, 7 into 10. దాని తర్వాత 6 అవ్వదు, 5 ఎస్, సో 5 into 14. దాని తర్వాత 4తో అవ్వదు, 3తో అవ్వదు, 2తో 2 into 35, దాని 1 into 70. సో మన గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఏదైతే ఉందో ఇది ఈ నంబర్స్ లోనే ఉంటుంది. కరెక్ట్? 35, 70. ఓకే, ఈ నంబర్స్ లోనే ఉండాలి. సో మీరు క్విక్ గా చూసుకుంటే 70 ఇది అవ్వదు, 35 అంటే 140 ఇది అవ్వదు, 14 into 10 140, 14 అవ్వదు, 10 దీంతో అవుతుంది, దీంతో అవుతుంది. సో 10 is the greatest common divisor. సో ఎందుకంటే వీటి రెండిటి ద గ్రేటెస్ట్ కామన్ డివైజర్ వుడ్ బి ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ద డిఫరెన్స్. ఓకే, అంటే మీకు ఇక్కడ ఓన్లీ 2 నెంబర్స్ కాబట్టి ఇదేదో లెంతీగా అనిపించవచ్చు, దీనికి అంటే మన రెగ్యులర్ మెథడే ఫాస్ట్ కదా అని అనిపించవచ్చు. బట్ నెక్స్ట్ మీకు ప్రాబ్లం ఆల్రెడీ 7:30 అయిపోయింది. ఓకే, ఎనీవే విల్ కంటిన్యూ దిస్ క్లాస్ టుమారో. బట్ నెక్స్ట్ మీకు ఒక ప్రాబ్లం చూపిస్తాను, జస్ట్ అంటే మీకు ఒక ఐడియా కోసం. మనకు ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయంటే ఇలా వస్తాయి అనమాట. అందులో మీకు జీసీడీ క్యాలిక్యులేట్ చేయమని మీకు డైరెక్ట్ గా అడగడు. మీకు ఎలా అడుగుతాడంటే ద సైడ్స్ ఆఫ్ ఎ హెక్సాగోనల్ ఫీల్డ్ ఆర్ 216, 423, 1215, 1422, 2169 and 2223 meters. అంటే ఒక హెక్సాగోనల్ సైడ్ ఫీల్డ్ ఉంది, బట్ ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ హెక్సాగోనల్, అంటే మల్టిపుల్ ఇలా ఉన్నాయి. హెక్సాగోనల్ అంటే 6 sides ఉన్న ఫీల్డ్. ఇలా ఒక ఫీల్డ్ ఉంది, ఒక లెంత్ 216 ఉంది, ఒక లెంత్ 423, ఇంకోటి 1215 ఉంది దీని డిస్టెన్స్. ఓకే, ఇది 1422 ఉంది, ఇది ఫర్ ఎగ్జాంపుల్ 2169 ఉంది అనుకుందాం, ఇది 2223 ఉంది. సో ఫైండ్ ద గ్రేటెస్ట్ లెంత్ ఆఫ్ ద టేప్ that would be able to exactly measure each of these sides without having to use fractions parts of the tape. అంటే ఒక్కొక్క సైడ్ మెజర్ చేయడానికి వాట్ ఈస్ ద ఒక టేప్ ఉంది మన దగ్గర, ఆ టేప్ ని ఏంటంటే మనం వితౌట్ యూజింగ్ ఫ్రాక్షన్స్ ఎగ్జాక్ట్లీ మెజర్ ఈచ్ ఆఫ్ దీస్ సైడ్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర స్కేల్ ఉందనుకోండి, 15 centimeters స్కేల్ ఉందనుకోండి, 15 centimeters స్కేల్ తోటి ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కేల్ ఉంది 15 centimeters ఉంది ఇది. ఓకే, ఇలా 15 centimeters ఉంది. సో దీంతో ఎగ్జాక్ట్ గా మెజర్ చేసే అంటే విత్ యూజింగ్ ద కంప్లీట్ టేప్ ఎగ్జాక్ట్ గా మెజర్ చేసే లెన్స్ ఏముంటాయి? 15, 30, 45, 60 ఇలా దీని మల్టిపుల్స్ ఉంటాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ 20 అనుకోండి, 20 ఒక నిజంగా 20 centimeters మీరు మెజర్ చేయాలంటే ఫస్ట్ ఈ స్కేల్ తోటి 15 కొలుస్తారు, బట్ నెక్స్ట్ 5 centimeters యూ హ్యావ్ టు యూజ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ద స్కేల్. ఫుల్ స్కేల్ తో మీరు కంప్లీట్ చేయలేరు 20. సో ఐదర్ ఇట్ షుడ్ బి 15 ఆర్ ద నెక్స్ట్ నెంబర్ ఇస్ 30. సో మీకు ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ లో మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు 216, 423 ఫైండ్ ద గ్రేటెస్ట్ లెంత్ ఆఫ్ ద టేప్ దట్ వుడ్ బి ఏబుల్ టు ఎగ్జాక్ట్లీ మెజర్ ఈచ్ ఆఫ్ ది సైడ్స్. అంటే వీటన్నిటికీ ఉన్న కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి చూసుకొని అందులో వీ హ్యావ్ టు క్యాల్కులేట్ ద జీసీడీ ఆఫ్ దిస్. వీటన్నిటికీ ఉన్న కామన్ ఫ్యాక్టర్స్ లో వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఎందుకంటే మనకి గ్రేటెస్ట్ లెంత్ అడిగాడు కదా. సో మనం జీసీడీ ఏంటో ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు నేను చెప్తున్న సబ్ట్రాక్షన్ టెక్నిక్ ఏదైతే ఉందో అదే ఐ అగైన్ రిపీట్ ఇట్ టుమారో, ఎందుకంటే మనకు 2 ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, విచ్ వీ విల్ టేక్ ఇట్ టుమారో. సో అప్పుడు మీకు ఏంటంటే క్లియర్ గా అర్థమైపోతుంది అండ్ ఇట్ బికమ్స్ వెరీ సింపుల్. మనకు ఇలాంటి 6 numbers వచ్చినా 7 numbers వచ్చినా ఇట్స్ వెరీ ఈజీ టు క్యాలిక్యులేట్ ద జీసీడీ ఫర్ సచ్ నెంబర్స్. ఓకే, సో మనకు ఆల్రెడీ ఇప్పుడు 7:33 అయిపోయింది కాబట్టి ఐ విల్ క్లోజ్ ద క్లాస్ టుడే. బట్ టుమారో ఆల్సో మనకి ఏంటంటే ఫస్ట్ 3-4 months వీ విల్ spend lot of time on concepts.
మన కాన్సెప్ట్స్ క్లియర్ గా అయిపోతే మీకు అంటే మనకి మధ్యలో విల్ స్టార్ట్ ద ప్రాక్టీస్ టెస్ట్ యాజ్ వెల్. అప్పుడు మీకు యాక్చువల్ గా డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే జీసీడీ యూజింగ్ రెగ్యులర్ మెథడ్ ఇప్పుడు మనం స్కూల్లో చదువుకున్నట్టు వీటన్నిటికి ఫ్యాక్టర్స్ తీసుకొని చేయాలంటే ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 5 minutes. వీటన్నిటి కూర్చొని వాటి కామన్ ఫ్యాక్టర్స్ ఏంటో చూడాలంటే ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 5 minutes. అలా కాకుండా ఈ డిఫరెన్స్ మెథడ్ ద్వారా మీకు క్విక్ గా ఎలా చేయగలరు అనేది మనం చేయొచ్చు. ఇంకా మీకు ఇంకో ట్రిక్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే జీసీడీ అని ఐడెంటిఫై చేయాలి. సెకండ్ ఏంటంటే మీకు జనరల్ గా జీసీడీ వాటిలో మీకు ఆప్షన్స్ ఇస్తాడు కదా, 4 ఆప్షన్స్ ఇస్తాడు కదా. ఆ 4 ఆప్షన్స్ లో లార్జెస్ట్ నెంబర్ నుంచి, ఎందుకంటే మనం గ్రేటెస్ట్ ఫైండ్ చేయాలి కాబట్టి లార్జెస్ట్ నెంబర్ నుంచి మీరు చూడండి వెదర్ దట్స్ ఎ డివైజర్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, అది అప్పుడప్పుడు ఇట్ మైట్ టేక్ లాంగర్ టైం, బట్ జస్ట్ అదొక ట్రిక్. అంటే అప్పుడప్పుడు నెంబర్స్ కొంచెం ఈజీగా ఉంటే మన ఆప్షన్స్ లోనే ఏది ఫ్యాక్టర్స్, వీటన్నిటికి ఫ్యాక్టర్, అందులో గ్రేటెస్ట్ నెంబర్ ఏదో చూస్తే అది అయిపోతుంది. ఓకే, బట్ టుమారో వి విల్ డిస్కస్ మోర్ అబౌట్ జీసీడీ. సో ఇస్ దట్ ఫైన్? సో రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దామా? ఓకే సార్. ఓకేనా? ఓకే, సో మీరు క్లాసెస్ మిస్ కాకండి, ఎందుకంటే మనకి ఇవన్నీ ఏంటంటే కంటిన్యూస్. మ్యాథ్స్ మెయిన్ క్వాంట్ ఏంటంటే ఇప్పుడు ఇండివిజువల్ చాప్టర్స్ ఇండివిజువల్ అయినా మనది ఒక చోట చదువుకునేది ఇంకో చోట హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒక కంటిన్యూస్ క్లాసెస్ అనమాట. సో రేపు రండి, మనం కావాలంటే ఫుల్ 1 hour మనం జీసీడీ మీదే కూర్చుందాం. బట్ రేపటి క్లాస్ ఎండింగ్ కల్లా మీకు జీసీడీ అనేది క్లియర్ అయిపోవాలి. జీసీడీ అంటే ఏంటి, ఒక క్వశ్చన్ వస్తే అది జీసీడీ క్వశ్చన్, ఎందుకంటే మీకు డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ జీసీడీ అని రాదు క్యాట్ లో. యూ విల్ గెట్ లైక్ దిస్. సో దాన్ని you should be able to identify that it's a GCD related question. So let's spend tomorrow on GCD. Okay, have a nice day. Thank you. And if any questions unta, I'll wait for 5 minutes. Otherwise we can leave. Unnaya questions evanna? No sir. Okay, so repu continue cheddam. Okay, repu clear ga discuss cheskundam. Okay, thanks everyone. Have a nice day. Bye.